రానున్న ఖరీఫ్ సీజన్లో కేంద్రం కేటాయించిన కోటా మేరకే రాష్ట్రంలోని రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని, మిగిలిన ధాన్యాన్ని రైతులే విక్రయించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఈ నిర్ణయం ముమ్మాటికి రాష్ట్ర రైతులను నిలువునా మోసం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూడడం సరైన విధానం కాదన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజకపేట గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులకు రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, గ్రామ సర్పంచ్ పాతకోటి పద్మ వెంకటేష్తో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాల ఉత్సవంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే దుబ్బాక నియోజకవర్గంలో అత్యధికంగా ధాన్యం పండిందని, దీనికి కారణం కేసీఆర్ నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాలువలేనన్నారు. దేశంలో నేడు కరువు పరిస్థితులు ఏర్పడితే రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు ముందస్తు చర్యలు తీసుకుంటుండగా తెలంగాణ ప్రభుత్వం నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసాను సక్రమంగా ఇవ్వకుండా రేవంత్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్లో యూరియా సరఫరాలో ఇబ్బందులు తలెత్తినా, ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వెనకడుగు వేసినా బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాడుతుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పాతూరి బాలరెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షులు పాతూరి మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, కొత్త కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు రాజకపేట గ్రామంలో మరి చాలా సంవత్సరాల తర్వాత మరి పోచమ్మ బోనాలు వేసుకున్న సందర్భంగా మా గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు. మరి అమ్మవారి దయ వల్ల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో మరి ఎల్లవేళలా భగవంతుని అమ్మవారి దయ గ్రామస్తుల మీద ఉండాలని చెప్పి అమ్మవారిని మొక్కుకుంటూ మరి ఈరోజు ఈ ప్రాంతంలో మరి నాకు తెలిసి మరి ఇంత పెద్ద ఎత్తున ఈ వరి ధాన్యం పండించే గ్రామాలు రాజక్కపేట కానీ, చెల్లాపురం కానీ, దుబ్బాక కానీ ఈ పరిసర ప్రాంతంలో బ్రహ్మాండమైన వరి ధాన్యం గతంలో పండించే రైతులు మరి ఈ గ్రామంలో ప్రత్యేకత. మరి ఇలా వాళ్ళందరూ కూడా రేపటి గురించి మరి భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసింది. మేము వడ్లు కొనము, ఇప్పటితోటే ఆపేస్తున్నాము. ఈ వచ్చే పసలకు వర్షాకాలం ఎవరైనా మీరు వడ్లు వేసుకుంటే మీ సొంత మీ మీద మీరే ఆధారపడాలి తప్ప ప్రభుత్వము ఒక్క నయా పైసా కూడా మీకు సహాయం చెయ్యది. ఒక గింజ కూడా కొనము. కేంద్రం నుంచి మాకు ఎంత పర్మిషన్ ఉంటుందో గంతే కొంటాం తప్ప మా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరికి కానీ సంబంధం లేదని చెప్పి నిన్న నిర్మోహమాటకంగా మరి బహిరంగ సభల్నే చెప్పడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఈ తెలంగాణ తెచ్చుకున్నది ఈరోజు ఇంత బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయంటే మరి కేసీఆర్ పుణ్యమాని మల్లన్న సాగర్ ద్వారా వచ్చే నీరు ద్వారా ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో లారీల పంట పండిన గ్రామాలు ఇవన్నీ కూడా. మరి వాళ్ళు ఏ గ్రామం పోయినా మరి రైతులందరూ కూడా చేతులు ముంగడ పెట్టుకొని కూర్చున్నారు. అన్నమో రామచంద్ర, మరి వచ్చే సంవత్సరం మా బతికేంది, మా పరిస్థితి ఏంది, మరి మా ఖర్చులు పెరిగినాయి, ఇలా ప్రభుత్వం ధాన్యం కొనకుంటే ఎట్లా బతకాలి మేమని చెప్పి మరి ఏ గ్రామం పైన ఇదే ప్రశ్న ఇవాళ ఎదురవుతున్నది. మరి ఇవాళ ఖచ్చితంగా ఏదో సాకులు చెప్పి కేంద్ర ప్రభుత్వం సాకులు చెప్పి తప్పించుకునే పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి అడ్డుపడుతున్నాడు. మరి ఏది ఏమైనా వచ్చే సంవత్సరం వడ్లు కొనకపోయినా, యూరియా సప్లై సరిగా లేకపోయినా, మరి మా ప్రాంతంలో గోడాములు కట్టకపోయినా ఖచ్చితంగా రైతుల తరఫున మరి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది.